జూన్ 12వ తేదీ మధ్యాహ్నం 1 సమయం. అది గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాదులోని బీజే వైద్య కళాశాల హాస్టల్ భవనం. వారంతా ఎంబీబీఎస్ పీజీ విద్యార్థులు, కాబోయే వైద్యులు. 4వ అంతస్తులోని మెస్లో 60 మందికి పైగా ఎంబీబీఎస్ విద్యార్థులు, పీజీ చేస్తున్న రెసిడెంట్ వైద్యులు సరదాగా మాట్లాడుకుంటూ మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ఒకరిపై మరొకరు జోకులు, సెటైర్లు వేసుకుంటూ ఉత్సాహంగా ఉన్నారు. అదే సమయంలో అహ్మదాబాదు నుంచి లండన్ వెళ్లేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బోయింగ్ 787 విమానం సిద్ధమైంది. 230 మంది ప్రయాణికులు, 2 పైలట్లు సహా 12 మంది సిబ్బంది విమానంలో ఉన్నారు. అందులో చాలా మందికి లండన్ వెళ్లబోతున్నామన్న ఆనందం, మరికొందరిలో ఇండియా వదిలిపెట్టి వెళ్లడం ఇష్టం లేక కాస్తంత నిరాశ. విభిన్నమైన భావోద్వేగాలతో ప్రయాణికులు కూర్చొని ఉన్నారు. ఇంతలో విమానంలోకి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు విజయ్ రూపానీ ఎక్కారు. లండన్లో ఉంటున్న తన కుమార్తెను చూసేందుకు మాజీ సీఎం విజయ్ రూపానీ బయల్దేరారు. విమానంలో విజయ్ రూపానీని చూసిన ప్రయాణికులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. ఇంతలో మధ్యాహ్నం 1:38 అహ్మదాబాదు నుంచి లండన్ వెళ్లే బోయింగ్ 787 విమానం గాల్లోకి ఎగిరింది. మేడే మేడే మేడే! విమాన కాక్పిట్ నుంచి అస్సలు రాకూడని మాటలివి. పెను ప్రమాదానికి సంకేతమైన మేడే పదాన్ని పలకాల్సిన పరిస్థితి రాకూడదని ప్రతి పైలట్ కోరుకుంటాడు. ఆ మాటలు తమ చెవిన పడకూడదని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులంతా అనుకుంటారు. ఎందుకంటే పైలట్ నుంచి మేడే కాల్ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. కానీ విమానం అహ్మదాబాదు నుంచి టేకాఫ్ అయిన 59 సెకన్లలోనే కేవలం 625 అడుగుల ఎత్తుకు ఎగరగానే విమానంలో అనూహ్య సమస్య తలెత్తింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పైలట్లు మేడే కాల్ ఇచ్చేశారు. వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు పైలట్లను సంప్రదించటానికి ప్రయత్నించారు. కానీ పైలట్ల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇంతలో విమానం ఉన్నట్టుండి అకస్మాత్తుగా కిందకి జారిపోవటం మొదలైంది. విమానాన్ని తిరిగి ఎయిర్పోర్టులో దించేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. కానీ చూస్తుండగానే విమానం శరవేగంగా కిందకు దూసుకొచ్చింది. ఎయిర్పోర్టు రన్వేకు సమీపంలోని మేఘానీనగర్ బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ 5వ అంతస్తును ఢీకొట్టిన విమానం అక్కడే కుప్పకూలిపోయింది. జనావాసాల్లో కూలిన విమానం తునాతునుకలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి వేగంగా దూసుకెళ్లింది. దీంతో 2 భవనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అక్కడే ఎంబీబీఎస్ విద్యార్థులు, డాక్టర్లు, సిబ్బంది భోజనాలు చేస్తున్నారు. విమానం అప్పుడే లండన్కు బయల్దేరటంతో ట్యాంక్ నిండా ఇంధనమే. అది కూడా ఏకంగా 1.25 లక్షల లీటర్ల ఇంధనం. దీంతో భారీ విస్ఫోటం. ఆకాశమే కుప్పకూలినంత శబ్దం. కన్ను మూసి తెరిచేసరికి అంతా విధ్వంసం. తెగపడి ముక్కలైన శరీరాలు, మాంసపు ముద్దలు, 90% పైగా కాలిపోయిన మృతదేహాలు. ఎటు చూసినా చిందరవందరగా పడి ఉన్న విమాన శకలాలు, పేలుడు, అగ్నికీలల ధాటికి కమ్మేసిన పొగ, మంటల్లో కాలి నల్లగా మసిబారిన భవనాలు, కాలి బూడిదైన చెట్లు, వాహనాలు. ఈ ఘోర ప్రమాదంలో విమానంలోని ఒక్కరు తప్ప మిగిలిన 241 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చనిపోయిన 230 మంది ప్రయాణికుల్లో 169 మంది భారతీయులు కాగా 53 మంది బ్రిటన్ వాసులు, 7 పోర్చుగల్ వాసులు, 1 కెనడా పౌరుడు ఉన్నారు. వీరితో పాటు మన దేశానికే చెందిన 2 పైలట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. ఈ ఘటనలో బ్రిటన్లో స్థిరపడ్డ రమేష్ విశ్వాస్ కుమార్ బుచర్వాడ అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. మరోవైపు పేలిన విమానం, దాని శకలాలు హాస్టల్లోకి చొచ్చుకురావటంతో దాదాపు 50 మంది మెడికల్ విద్యార్థులు, డాక్టర్లు దుర్మరణం చెందారని స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ ప్రమాదంలో పెద్ద ఎత్తున స్థానిక ప్రజలు గాయపడ్డారని తెలిపింది. అయితే ఈ ప్రమాదం ఎందుకు, ఎలా జరిగిందన్నది నిపుణులకు అంతుచిక్కడం లేదు. ఇంజన్లు విఫలం కావడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నా దానిపైనా భిన్నాభిప్రాయాలే. ఇప్పటివరకు ఈ ప్రమాదానికి కారణమేమిటనే దానిపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. అది తెలియాలంటే బ్లాక్ బాక్స్ దొరకాలి. దీనికోసమే ప్రస్తుతం దర్యాప్తు బృందాలు వెతుకుతున్నాయి. అది దొరికితే ఈ ప్రమాదం సాంకేతిక సమస్య వల్ల జరిగిందా, లేక ఇంజన్ పనిచేయలేదా, పక్షులు ఢీకొన్నాయా, విమానంలో మంటలు చెలరేగాయా, లేదా మానవ తప్పిదం వల్లే తప్పు జరిగిందా అనేది ఖచ్చితంగా నిర్ధారించవచ్చు. విమానం టేకాఫ్ అయిన కొద్ది సెకన్లలోనే పైలట్లు మేడే కాల్ ద్వారా ప్రమాదంలో ఉన్నాం, సాయం కావాలని కోరారు. ఆ తర్వాత విమానంలో ఏం జరిగింది, పైలట్లు ఏం మాట్లాడుకున్నారు అనే వివరాలు బ్లాక్ బాక్సులో రికార్డు అవుతాయి.
బ్లాక్ బాక్స్ దొరికితే దాన్ని డీజీసీఏ లేదా ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకి పంపుతారు. అక్కడ దీనిలో రికార్డైన డేటాను డీకోడ్ చేస్తారు. ఆ డేటాను రాడార్, ఏటీసీ లాగ్స్ తో అనుసంధానిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావటానికి 24 గంటల నుంచి వారం రోజుల వరకు పట్టవచ్చు. పరికరానికి ఎంత నష్టం వాటిల్లింది అనే దాన్ని బట్టి ఇది ఆధారపడి ఉంటుంది. బ్లాక్ బాక్స్ లో 2 ప్రధాన భాగాలు ఉంటాయి. అందులో ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్ కాగా మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఎఫ్డీఆర్ విమాన వేగం, ఎంత ఎత్తులో ఎగురుతోంది, ఇంజన్ పనితీరు, నియంత్రణ వంటి టెక్నికల్ డేటాను రికార్డ్ చేస్తోంది. సివిఆర్ కాక్పిట్లో పైలట్ల సంభాషణ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో వారి కమ్యూనికేషన్, విమానంలో ఇతర శబ్దాలను రికార్డ్ చేస్తోంది. గత 25 గంటల్లో జరిగిన సంభాషణల సమాచారం వీటిల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఈ రెండిటిలోని డేటాను విశ్లేషించటం ద్వారా ప్రమాదానికి ముందు విమానంలో ఏం జరిగిందో, పైలట్లు ఏం మాట్లాడారో, వ్యవస్థలు ఎలా పనిచేశాయో దర్యాప్తు అధికారులు తెలుసుకుంటారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని గుర్తించి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా నివారించేందుకు అవసరమైన సమాచారాన్ని బ్లాక్ బాక్స్ అందిస్తోంది. మరోవైపు విమాన ప్రమాదాలకు సాంకేతిక వైఫల్యాలు ఓ కారణమైతే, పక్షులు కూడా కొన్ని సందర్భాల్లో ప్రమాదకరంగా మారుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజాగా అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఘోర ప్రమాదానికి గురవటానికి ఇప్పటివరకు స్పష్టమైన కారణం తెలియనప్పటికీ, పక్షులు ఢీకొట్టడం వల్ల విమానం నిర్దిష్ట వేగాన్ని అందుకోలేకపోయి ఉండవచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. దీనివల్ల ప్రమాదం సంభవించే అవకాశాలను తోసిపుచ్చలేమని చెబుతున్నారు. దీనిపై సీనియర్ పైలట్ సౌరభ్ భట్నాగర్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ, సంఘటనను బట్టి చూస్తే అనేక పక్షులు ఒకేసారి ఢీకొట్టడం వల్ల విమానం 2 ఇంజన్లు శక్తిని కోల్పోయి ఉండవచ్చని ప్రాథమికంగా కనిపిస్తోంది. టేకాఫ్ సరిగా కాలేదు. పైకి వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా కిందకు దిగినట్టు ఫుటేజీలో కనిపించింది. పైలట్ వెంటనే మేడే కాల్ ఇచ్చారు. ఇంజన్ శక్తి కోల్పోవడం లేదా విమానం పైకి ఎగరేలేకపోయిన సందర్భంలోనే ఇలా జరుగుతుంది. ఏదేమైనా ఖచ్చితమైన కారణం మాత్రం దర్యాప్తులోనే తేలుతుంది అని పేర్కొన్నారు. ఇక ప్రమాదానికి గురైన విమానం అంత పాతదేమీ కాదు. 11 ఏళ్లుగా ఇది సర్వీసులో ఉంది. అందుకే ఈ ప్రమాదానికి సాంకేతిక సమస్య కారణం కాకపోయి ఉండవచ్చని విమానయాన నిపుణుడు సంజయ్ లాజర్ పేర్కొన్నారు. ఎయిర్పోర్టు పక్కనే నివాస స్థలం కావటంతో ఆ ప్రాంతంలో పక్షులు ఉండే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ ప్రకారం విమానాలను పక్షి ఢీకొట్టే ఘటనల్లో 92% అంతగా ప్రమాదం లేదని తేలినప్పటికీ మిగతా 8% మాత్రం తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నట్టు అంచనా. ముఖ్యంగా ఇంజన్లోకి పక్షులు కూరుకుపోయిన సందర్భాల్లో పరిస్థితులు అత్యంత భయంకరంగా ఉంటున్నాయి. మరికొన్ని పరిస్థితుల్లో పక్షులు లేదా రాబందుల వల్ల విమానాలు అత్యవసర ల్యాండింగ్లకు దారితీస్తున్నాయి. ఫ్లైట్ రాడర్ 24 డేటా ప్రకారం ప్రమాదానికి ముందు విమానం కేవలం 625 అడుగుల ఎత్తు వరకే వెళ్ళింది. అయితే సుదూర ప్రయాణానికి వెళ్లే ఆ విమానంలో ఇంధనం కూడా భారీగానే ఉంటుంది. ప్రమాదానికి ముందు విమాన దృశ్యాలను చూస్తుంటే ఎత్తుకు వెళ్లేందుకు బదులుగా విమానం వేగంగా నేలవైపు దూసుకెళ్లింది. ఇలా భారీ పరిమాణం, బరువు ఉన్న విమానం ఆ ఎత్తులో సిగ్నల్ కోల్పోవటం అత్యంత ప్రమాదకరమేనని నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రమాదానికి గురైన విమానాన్ని నడిపిన పైలట్ కూడా సుదీర్ఘ అనుభవం ఉన్నవారే. ఈ విమానానికి కెప్టెన్ గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ గా క్లైవ్ కుండర్ వ్యవహరించినట్టు పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ తెలిపింది. సుమిత్ కు 8200 గంటలు, కుండర్కి 1100 గంటల పాటు విమానాలను నడిపిన అనుభవం ఉన్నట్టు వెల్లడించింది. దీంతో ఈ ప్రమాదానికి అసలు కారణాలు తెలుసుకునేందుకు బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్నారు. మరోవైపు ఈ ఘోర ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ ను ప్రధాని మోడీ పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రమాద క్షణాలను విశ్వాస్ కుమార్ గుర్తు చేసుకున్నారు. విమానం కూలగానే తాను కూర్చున్న సీటు ఊడిపడిందని, అందువల్లే తాను బతికి బయటపడ్డానని చెప్పారు. నేను విమానం నుంచి దూకలేదు. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం ముక్కలైంది. నా సీటు విరిగిపోవటంతో దూరంగా ఎగిరిపడ్డా. అందుకే విమానంలో చెలరేగిన మంటలు నాకు అంటుకోలేదు అని విశ్వాస్ కుమార్ వివరించారు. అంతా నా కళ్ల ముందే జరిగింది. ఎలా బతికానో నాకే అర్థం కాలేదు. విమానం కింద పడగానే నేను కూడా చనిపోయానని అనుకున్నా. కళ్లు తెరిచి చూసేసరికి హాస్టల్ భవనం శిథిలాల్లో ఉన్నా. అక్కడి నుంచి మెల్లగా నడుచుకుంటూ వెళ్లా. మంటల ధాటికి నా ఎడమ చెయ్యికి గాయమైంది అని విశ్వాస్ తెలిపారు.
దీంతో విశ్వాస్ కుమార్కు ధైర్యం చెప్పిన ప్రధాని మోడీ అతని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. విశ్వాస్కు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రధాని మోడీకి తెలిపారు. మరోవైపు ఎయిర్ ఇండియా ఎండీ సీఈఓ క్యాంపబెల్ విల్సన్ కూడా ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లి ఘటన జరిగిన తీరును పరిశీలించారు. ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. బ్రిటిష్ హైకమిషన్ అధికారులు కూడా నేడు అహ్మదాబాద్కు చేరుకున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జాగిలాల సాయంతో మృతదేహాల కోసం శిథిలాల కింద గాలిస్తున్నారు. అలాగే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఒక్కో కుటుంబానికి ₹1,00,00,000 చొప్పున పరిహారం చెల్లిస్తామని ఎయిర్ ఇండియా చైర్మన్, టాటా సన్స్ గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. అలాగే బీజే మెడికల్ హాస్టల్ నిర్మాణానికి తమ వంతుగా తోడ్పాటు అందిస్తామని వెల్లడించారు. ఇక అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి కారణాలు ఏంటనేది మిస్టరీగా మారింది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా? దీని వెనుక కుట్ర కోణం దాగుందా అనే కోణంలో దర్యాప్తు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో దీని వెనుక ఉగ్రవాద కోణం దాగి ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మేరకు అమెరికాలోని అత్యున్నత సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA మాజీ ఏజెంట్గా ట్విట్టర్ Xలో చెప్పుకున్న సారా ఆడమ్స్ అనే మహిళ ప్రమాదం జరగటానికి 3 రోజుల ముందే జూన్ 9వ తేదీన ఇండియాలో అతిపెద్ద ఉగ్రదాడికి కుట్ర జరుగుతోందని ఓ కామెంట్ చేసింది. Xలో 3 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్న సారా ఆడమ్స్ ని ప్రముఖ జర్నలిస్టు శేఖర్ గుప్తాతో సహా చాలా మంది ప్రముఖులు ఫాలో అవుతున్నారు. అమెరికా జాతీయవాదిగా ఇస్లామిక్ అతివాదానికి వ్యతిరేకగా చెప్పుకునే సారా ఆడమ్స్ అలోక్ భట్ అనే భారతీయుడితో చాటింగ్ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాపై భీకర దాడి చేసేందుకు కుట్ర జరుగుతోందని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్లోని దక్షిణాన ఉన్న ఆల్ ఖైదా ఉగ్ర క్యాంపు నుంచి భారత్కు వ్యతిరేకంగా భారీ కుట్ర జరుగుతోందని సారా ట్వీట్ చేశారు. అంతేకాకుండా మన దేశంలో విమాన ప్రమాదం జరిగిందన్న వార్తలకు పాకిస్తాన్, బంగ్లాదేశ్కు చెందిన వందల మంది నవ్వుతున్నట్టు రియాక్షన్లు ఇస్తున్నారు. దీన్ని బట్టి అహ్మదాబాద్ విమాన ప్రమాదం వెనుక ఉగ్ర కుట్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద విమాన ప్రమాదంగా ఇది నిలిచిపోతోంది. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు వందలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో భవిష్యత్తు ఉన్న మెడికల్ విద్యార్థులు అకారణంగా మృత్యు ఒడిలోకి చేరారు. పదుల సంఖ్యలో ఆస్పత్రుల పాలయ్యారు. ఒకవేళ ఇది నిజంగానే అనుకోని ప్రమాదమైతే భవిష్యత్తులో మళ్లీ పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రమాదం వెనుక ఎవరి నిర్లక్ష్యమైనా ఉందని తేలితే కఠినంగా శిక్షించాల్సి ఉంది. అమెరికాకు చెందిన సారా ఆడమ్స్ ఆరోపించినట్టు దీని వెనుక ఉగ్రకోణం ఉంటే వారిని తుదముట్టించాల్సిందే. ఇంతకీ అసలేం జరిగింది? విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎందుకిలా కుప్పకూలిపోయింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా లేదా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ప్రస్తుత పరిణామాలను బట్టి అహ్మదాబాద్ విమాన ప్రమాదం పక్షులు ఢీకొట్టడం వల్ల జరిగిందా, మానవ నిర్లక్ష్యమా, ఉగ్రవాద కుట్ర ఉందా అనే దానిపై మీరేమంటారు? దీని వెనుక ఉగ్ర కుట్ర ఉంటే ఎలాంటి విధానం అవలంబించాలో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.